శేఖర్ గారు, ఏంటి సార్ సీఎం గారిని మంత్రుల్ని బావుల్లోకి లేకపోతే ఏదో చెరువుల్లోకి దూకి చావమని శాపనార్థాలు పెడుతున్నారు. మరొక వైపు 3 ఏళ్లలో ఇంకేమున్నది మేము వచ్చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏడుపు మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏదేదో ఏడ్చేసి మసిపూసి మాట్లాడికే చేశారు, అక్కడ ఏం జరగలేదు అని. ఏం మెసేజ్ ఇస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సార్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే. ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అసెంబ్లీలో మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వ్యక్తిగతంగా లేదా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారి మీద ఏదో మాట్లాడారు అనేటువంటి దాన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి అసెంబ్లీలో దాని గురించి పెద్ద ఎత్తున మాట్లాడి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అసెంబ్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సత్యనారాయణ గారు అయినటువంటి భువనేశ్వరి గారిని ఒకవేళ ఎవరైనా మాట్లాడి ఉంటే అసెంబ్లీ రికార్డ్స్ ఒకసారి బయట పెట్టచ్చు కదండి. అసెంబ్లీ రికార్డ్స్లో అది అసెంబ్లీలో జరిగి ఉంటే అసెంబ్లీ రికార్డ్స్ బయట పెట్టచ్చు. దాని మీద ఆయన మాట్లాడచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఏమనండి వాళ్ళు నిజంగా ఆ రోజు వైసీపీ అలా మాట్లాడుంటే బయటికి తీసేసి దాని గురించి మరి విచారణ ఏం చేసుకోవాలో చేసుకోవాలి. బయట జరిగినటువంటి సంఘటనలు అసెంబ్లీలో జరిగినట్టుగా దాన్ని క్రియేట్ చేసి మరి ఆయన అక్కడ నుండి వాకౌట్ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను అసెంబ్లీకి వస్తాను అని ప్రతినబూని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తారు. సరే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు అయితే మరి ఆ రోజు బయటికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రాపర్ రీజన్ తోటి వెళ్ళినప్పటికీ ప్రాపర్ రీజన్ లేకుండా వెళ్ళినప్పటికీ దాన్ని ఎవరు ప్రశ్నించారు. ఈ రోజు ఉన్నటువంటి ఎల్లో మీడియా దాని గురించి మాట్లాడరు. ఈ రోజు ఉన్నటువంటి నాయకులు అనేక మంది దాని గురించి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీలోకి రావడం లేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈరోజు దాని మీద ఒక టీవీ డిబేట్లో కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేసి ఎవరు అన్నారో ఏమన్నారో కూడా తీసి దాని మీద కూడా డిబేట్ పెట్టాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ రోజు మాట్లాడి ఉంటే భువనేశ్వరి గారి మీద అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసి ఒకటే కదా. బీజేపీ అయినా జనసేన అయినా లేదా తెలుగుదేశం అయినా ఉన్న పార్టీలు ఎవరైతే గెలిచారో ఆ పార్టీలు మరి అందరూ అధికారంలో ఉన్నట్టే కదా. అధికారంలో లేనటువంటి పార్టీ ఒక వైసీపీనే కదా. ప్రతిపక్ష హోదా మరి అనేటువంటిది వైసీపీకి లేదా ఏ పార్టీ మరి తక్కువ సీట్లు వచ్చినా ఏ పార్టీ అయితే మరి అధికారం లేదు ఆ పార్టీకి ఉండాలి కదా. ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశం మీద మరి కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు జరగకూడదు అంటే జరిగి ఇవ్వడానికి లేదు అకార్డింగ్ టు ద రూల్ అన్నారు. ఓకే, అయితే అంశం అనేటువంటిది మరి హైకోర్టులో నడుస్తుంది, కోర్టులో జరుగుతుంది. కోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత మేము దాని కూడా నిర్ణయం. సరే అది ఓకే. నా షూట్ ప్రశ్న ఏంటి, నూతుల్లోనూ లేకపోతే గోతుల్లోనో పడి సావండి అని మాట్లాడడం ఏం మెసేజ్ అది సార్? ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు గొంతు మీద కాలేస్తామంటే అది పెద్ద ప్రశ్నే కాదు. ఎందుకు ప్రశ్న కాదు? అప్పుడు ప్రశ్నించాం అంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. నారదీస్తామంటే మాట్లాడరు, తొక్కి పెడతామంటే మాట్లాడరు. మరి కొడకల్లారా అని సాక్షాత్ ఎమ్మెల్యేల మంత్రుల్ని మాట్లాడరు. మరి ఆ నాయకులు అన్ని మాటలు మాట్లాడని దాని విషయం మీద ఏనాడు జరగని డిబేట్లు మరి ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే మరి ఏ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు మా కార్యకర్తల్ని నాయకుల్ని